ఒకప్పుడు ఒక పెద్ద వరద షీనారు అనే ప్రదేశంలో భూమిని అంతటినీ చదును చేసేలా కొట్టుకొని పోయింది. ఇక్కడ ప్రజలు ప్రతి చోట ఒకే భాష మాట్లాడేవారు. ఈ షీనారు అనే ప్రదేశంలో చక్కటి చదునైన భూమిని కనుగొని అందులో నివసించేవారు. మరియు వారు అక్కడే స్థిరపడాలి అని నిర్ణయించుకున్నారు. ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ ఇరుగు పొరుగు వారు కూడా ఒక కుటుంబంగా జీవించేవారు. ఒకరోజు ఈ ప్రజలకు ఒక పెద్ద ఆలోచన వచ్చింది. అది ఆకాశం వరకు చేరుకునేలా ఒక పెద్ద గోపురం నిర్మించాలి అనుకున్నారు. అంత ఎత్తైనది ఎక్కి ఎవరి సహాయం లేకుండా పరలోకం వెళ్ళాలనేది వీరి ఆలోచన. దీనికోసం వీరు ఎంతో ఉత్సాహంతో పనిచేయాలని నిర్ణయించుకొని ఇటుకలు అందుకోవడం, తారు కలపడం వంటి పనులు చేస్తూ ఉన్నారు. వీరు ఎంతో సంతోషంగా పనిచేస్తూ గోపురం గురించి కలలు కంటూ ఉండేవారు. అయితే అప్పుడు ఊహించనిది జరిగింది. అదేమిటంటే దేవుడు పరలోకం నుండి కిందకి చూశాడు మరియు ఈ పెద్ద పనిలో కలిసి పనిచేస్తున్న నగరాన్ని చూశాడు మరియు ఎత్తైన గోపురాన్ని, ఒకే భాష మాట్లాడుచున్న ఆ జనాన్ని చూశారు. వీరు దీనిని చేయగలిగితే ఇక వారు ఏదైనా చేయగలరు అని వారు అనుకుంటారు. కానీ వీరందరూ దేవుని ప్రణాళిక కోసం ఉద్దేశింపబడ్డారు అని తెలియజేయాలి అనుకుంటాడు. అందుకు దేవుడు వారి భాషలను తారుమారు చేశాడు. అప్పుడు ఒకరు ఇటుకను అడిగితే పారని ఇచ్చారు, ఒకరు తారుని అడిగితే బకెట్ నిండా నీటిని అందించారు. ఇక వారికి ఇదంతా గందరగోళంగా అనిపించింది మరియు వారి మాటలు అర్థం కాకుండా ఉండడంతో విసిగిపోయారు. ఇక ఎత్తైన గోపురం కట్టడం సంపూర్ణం కాకుండా మధ్యలో ఆగిపోయింది. ఒకరినొకరు అర్థం చేసుకోలేక వీరు కొంతమందిగా సమూహాలుగా ఏర్పడడం మొదలుపెట్టారు. ఇక ఈ సమూహాలన్నీ భాష అర్థం కాలేక అక్కడ ఉండలేక ప్రతి సమూహం కొత్త భూమిని, ప్రదేశాలని, అడవులను మరియు ఎవరూ నివసించని ప్రదేశాలని కనుగొని అక్కడికి ప్రయాణించారు. వారు నేర్చుకున్నవి ఉపయోగించి కొత్త ఇళ్లను నిర్మించుకున్నారు. ఈసారి వారు తమ పరిమితులని గౌరవించారు. ప్రపంచంలో భాషలు ఇంద్రధనుస్సులా నిండిపోయింది. ఈ కొత్త ప్రదేశంలో ప్రతిదీ చాలా అందంగా మరియు సంక్లిష్టంగా ఉంది. ప్రజల జీవితాలు కొత్త రంగులను సంతరించుకున్నాయి. వీరు వేర్వేరు దుస్తులను ధరించారు, వేర్వేరు పాటలు పాడుచూ జీవించేవారు. మరియు చిన్నపిల్లలు కూడా ఇతరులతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అని నేర్చుకున్నారు. బాబేలు గోపురం కథ మనకి ఏం నేర్పుతుందంటే, మన నిర్ణయాలు కావు, దేవుని ప్రణాళికలు వేరే ఉన్నాయి అని తెలియజేస్తుంది. మనం ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి మాత్రమే ఈ భూమిపైకి వచ్చాం అని తెలుసుకోవాలి.